హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమ్మకు టీసీకి వ్లాగ్స్ వీడియో చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంట్లో పిల్లల ముగ్గురికి కృష్ణుని వేషం అయితే వేసామన్నమాట. ఈ వేషం వేసిన తర్వాత మా పాపకి గోపికమ్మ వేషం వేశాను. టైం అస్సలు లేదనమాట. హడావిడిగా మొత్తం వేసేసాము. ఇక్కడ నేను మా బాబుకు వేసిన కృష్ణుని గెటప్ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఎవరికన్నా కావాలంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇలా బాబుకు కృష్ణుని వేషకం వేసిన తర్వాత పాపకు కూడా వేశాను. ఇద్దరికి వేసిన తర్వాత బాబుతో అడుగులు వేయించాను అనమాట. చిన్ని కృష్ణుడు కదా, మా ఇంట్లో ఫస్ట్ బాబు కదా, అందుకే వాడితో ఇంతకుముందు కూడా అడుగులు వేయించాను. ఇప్పుడు సెకండ్ టైం వాడితో వేయించడం. ఇంతకుముందు గంధంతో వేయించాను అనమాట. ఈసారి స్లేట్ పెన్సిల్స్ ఉంటాయి కదా, వాటిని పొడి చేసి వాటర్ వేసి ఆ తర్వాత ఇలా అడుగులు అనేది వేయించాను. ఇంతకుముందు గంధంతో వేసినప్పుడు అడుగులు అనేవి సరిగ్గా పడలేదు, అందుకని ఈసారి ఇలా స్లేట్ పెన్సిల్తో వేయించాను అనమాట, పౌడర్తో. యాక్చువల్లీ చాలామంది వచ్చేసి బియ్యపిండితో కానీ విభూతితో కానీ వేస్తారు. నేను బియ్యపిండి చేశాను కానీ అడుగులు సరిగ్గా పడట్లేదని ఇలా విభూతి కూడా నాకు అసలు దొరకలేదు, అందుకని ఇలా స్లేట్ పెన్సిల్ పౌడర్తో వేసాను అనమాట. ఫ్రైడే వచ్చేసి మేము వరలక్ష్మి వ్రతం చేసాము. ఆ తర్వాత వచ్చేసి సాటర్డే ఇలా కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుని గెటప్ వేసామన్నమాట. ఇంకా వరలక్ష్మి అమ్మవారిని కూడా నేను తీయలేదు. నెక్స్ట్ డేనే ఇలా కృష్ణాష్టమి అనేది చేసేసాము. ఆ వీడియో కూడా నేను స్లోగా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా వర్క్ ఉందన్నమాట. నెక్స్ట్ డేనే కృష్ణాష్టమి, నెక్స్ట్ డేనే మళ్ళీ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం, ఇలా వెంటనే వర్క్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందుకని చాలా టైం అవుతుంది వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి అంతా, అందుకే చాలా లేట్ అవుతున్నాయి అనమాట వీడియోస్. సో ఇక్కడ నుంచి వీడియోస్ లేట్ కాకుండా చూసుకుంటాను. పిల్లలకు కృష్ణుని గెటప్ వేయాలంటే చాలా టఫ్ అనమాట. నేనైతే మా బాబు నిద్రపోతున్నప్పుడు బొట్లన్నీ ముందుగానే పెట్టేశాను. ఇలా వాడు కొద్దిసేపు మాత్రమే, నేను టోపీ పెడుతుంటే జానుకులు తీసేస్తున్నాడు అనమాట. ప్రతిసారి పక్కకి వేస్తున్నాడు. వాటికి చాలా టైం పట్టింది ఈ ఫొటోస్ ఈ వీడియోస్ అన్ని తీయడానికి. నాకే నేను పెడుతుంటే వాడు తీసేయడం ఇదే సరిపోయింది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా అంతే, జానుకులు కింద పడేస్తూనే ఉన్నాడు అనమాట. నేను పెడుతున్నాను, వాడు తీస్తూనే ఉన్నాడు. ఇలాగే ఫొటోస్ అయితే అక్కడిక్కడ కొద్దిగా బాగా వస్తున్నాయి, వాటిని మాత్రమే నేను కొద్దిగా వీడియోస్ కూడా తీసాను కదా, వీడియోస్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. మొత్తానికైతే మా ముగ్గురు పిల్లలకి ఇలా కృష్ణుని గెటప్ అనేది వేసేసాము. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మా హద్వి డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, మిగిలిన ఇద్దరివి అమెజాన్ నుంచే తీసుకున్నాము. వాళ్ళిద్దరికి సేమ్ తీసుకున్నాను. హద్వికి వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ హద్వి క్యాప్ బాబుకు పెట్టేసి బాబుది హద్వికి పెడతామని, అలా సేమ్ లేకోకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి అయితే చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో రామ్ నువ్వు కూర్చున్నావా? ఇంకా ముగ్గురు నువ్వు బాధ్య గుప్తాలు ముగ్గురు. ఇదే బాగా అడుగులకు అరిసెలు. పిల్లలు చిన్న బుడిబుడి అడుగులు వేసేటప్పుడు అరిసెలు చేసి వాటి మీద నడిపిస్తారు కదా, నేను కూడా మా బాబుకు చేయాలనుకున్నాను. అందుకని ఇలా కృష్ణాష్టమి రోజే ముందుగానే అరిసెలు చేసి పెట్టుకున్నాము. కృష్ణాష్టమి రోజే ఇలా అరిసెల మీద అడుగులు అనేది వేయించానమాట. ఇందాక తర్వాత వచ్చినాడు కదా, అది పైకనవా, అది కింద
తిరగాలి కనయ్య. ఇట్లా తిరుగు కనయ్య. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు కనయ్య. ఇక్కడ తిరుగు. నిలబడు బాబు. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా పిల్లలకి కృష్ణుని గెటప్ అలాగే గోపికమ్మ వేషం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ పిల్లలకు వేసారు లేదో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు అమ్మొకటి సిక్కి వ్లాగ్స్.